హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్. ఈరోజు మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ఇది మన దగ్గర ఏమేమి స్టాక్ ఉంది అదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అలాగే వీటి గురించి మా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. అయినా కానీ మీకు డీటెయిల్స్గా మా దగ్గర స్టాక్ ఏమేమి ఉంది అనే అప్డేట్ అండి. ఇది వచ్చేసి వర్క్ స్టేషన్ మన దగ్గర Z840 వర్క్ స్టేషన్ ఉందండి హెచ్పీలో. ఇందులో వచ్చేసి మీకు కాన్ఫిగరేషన్ 2 14 కోర్ ప్రాసెసర్లు ఉంటాయి. 64 GB ర్యామ్ వస్తుంది. అలాగే 5 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 512 GB SSD వస్తుందండి. మీకు 2 ప్రాసెసర్లు కలిపి 28 కోర్ 56 థ్రెడ్స్ వస్తుంది. ఇది కేవలం 55,000 అండి. ఇవి కూడా మన దగ్గర బల్క్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన దగ్గర 5810 వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సింగిల్ ప్రాసెసర్. ఇది కూడా మీకు 14 కోర్ 28 థ్రెడ్ ప్రాసెసర్ వస్తుంది జియాన్లో. అలాగే మీకు 32 GB ర్యామ్ వస్తుంది. 4 GB గ్రాఫిక్ కార్డు, 512 GB SSD వస్తుంది. ఇది కూడా మీకు కేవలం 30,000లో ఉందండి. దీంట్లోనే ఇంకో కాన్ఫిగరేషన్ కూడా అవైలబుల్ ఉంది. అది వచ్చేసి మీకు జియాన్లో 6 కోర్ ప్రాసెసర్ వస్తుంది. 6 కోర్ 12 థ్రెడ్ వస్తుంది. 32 GB ర్యామ్ వస్తుంది. 512 4 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. అది మీకు కేవలం 25,000 అండి 4 GB గ్రాఫిక్ కార్డ్తో. అలాగే మన దగ్గర ఇవి కాకుండా 440 కూడా ఉందండి. సేమ్ సిమిలర్ 5810 సిమిలర్గా ఉంటుంది. ఇది కాన్ఫిగరేషన్ కూడా సేమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. 14 కోర్తో అయితే మీకు 30,000, 6 కోర్తో అయితే 25,000 కేవలం. ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన దగ్గర 7810 కూడా అవైలబుల్ ఉందండి. సేమ్ 5810 లాగానే అది కూడా 7810 ఉంది. డ్యూల్ ప్రాసెసర్ సిస్టమ్. ఇది వచ్చేసి మనకి 45,000 పడుతుంది. దాంట్లో కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 4 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 2 14 కోర్ జియాన్ ప్రాసెసర్లు వస్తుంది. అలాగే మీకు 64 GB ర్యామ్ వస్తుంది. 512 GB SSD వస్తుందండి. 7810 మోడల్. ఇది ఒక మోడల్ అవైలబుల్ ఉంది. అలాగే మనకి హెచ్పీలో Z4 G4 అండి. ఈ సిస్టమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. దీని కాన్ఫిగరేషన్ అంతా కూడా మన దగ్గర ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఇవి కూడా 45,000 పడుతుంది. ఇది కాన్ఫిగరేషన్ వచ్చేసరికి జియాన్లో 6 కోర్ ప్రాసెసర్ వస్తుంది. అలాగే 32 GB ర్యామ్, 4 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 512 GB NVMe ఉంటుంది. ఇది వచ్చేసి 45,000 పడుతుంది. ఆల్రెడీ ఇది కూడా మన ఛానల్లో అన్నిటివి ఉన్నాయండి వీడియోస్. అలాగే మీకు 7810 ఇవి కూడా బల్క్ అవైలబుల్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. అలాగే 420 3610 ఉందండి డెల్లో. హెచ్పీలో వచ్చేసి Z420, డెల్లో వచ్చేసరికి T3610. ఈ రెండింటిది సేమ్ కాన్ఫిగరేషన్. ఇందులో మీకు 6 కోర్ ప్రాసెసర్ వస్తుంది. అలాగే 32 GB ర్యామ్ వస్తుంది. 512 GB SSD వస్తుంది. జియాన్ ప్రాసెసర్. అలాగే 2 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుందండి. ఇది కేవలం 15,000 అండి. ఇది ఏదైనా కానీ డెల్ అయినా హెచ్పీలో అయినా 15,000 వస్తుంది 3610. అలాగే ఇవి వచ్చేసి లెనోవో P900 అండి, P700 అండి, P700 అండి. ఇందులో వచ్చేసి మీకు ప్రాసెసర్ వచ్చేసి 14 కోర్ 2 ప్రాసెసర్లు వస్తాయి మీకు. అలాగే 64 GB ర్యామ్, 4 GB గ్రాఫిక్ కార్డు, 512 GB SSD. ఇది కూడా కేవలం 50,000కి వస్తుందండి. ఇవి కూడా బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి. లెనోవో బ్రాండెడ్. ఇది వచ్చేసి థింక్ స్టేషన్ వస్తుంది మోడల్. అలాగే 5820 అండి. మీరు చూస్తే ఇది సేమ్ 5820 వస్తుంది. ఇందులో మీకు 512 GB NVMe ఉంటుంది. అలాగే 4 కోర్ 8 థ్రెడ్ W సిరీస్ ప్రాసెసర్ వస్తుంది. ఇందులో మీకు 5 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. 32 GB ర్యామ్, W సిరీస్ ప్రాసెసర్, 5 GB గ్రాఫిక్ కార్డు, 512 GB NVMeతో వస్తుంది. ఇది కేవలం 40,000 అండి. ఇవి కూడా బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. మన స్టాక్ అక్కడ చూడవచ్చు, ఫుల్గా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు తక్కువలో డ్యూల్ ప్రాసెసర్ కావాలి అంటే 5610 ఉన్నాయండి. ఇవి వచ్చేసరికి డ్యూల్ ప్రాసెసర్ ఉన్నాయి. ఇవి మీకు 40,000 లోపు వస్తుందండి. డ్యూల్ ప్రాసెసర్ 30,000 35,000 అట్లా పడుతుంది. మీకు 2 6 కోర్ ప్రాసెసర్లు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. అలాగే మీకు 32 GB ర్యామ్ వస్తుంది. 2 GB గ్రాఫిక్ కార్డు, 512 GBతో మీకు ఇది 35 అట్లా పడుతుందండి. డ్యూల్ ప్రాసెసర్ వస్తుంది. ఇవి కూడా తక్కువ రేంజ్లో DDR3 మోడల్ ఇవి. ఇది మన దగ్గర డెస్క్టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. డెస్క్టాప్స్లో ఇది కొంచెం హై కాన్ఫిగరేషన్. ఇది వచ్చేసరికి Z2 G5 వర్క్ స్టేషన్ అండి. ఇందులో W సిరీస్లో 1250 ప్రాసెసర్ వస్తుంది. అలాగే 16 GB ర్యామ్ వస్తుంది, DDR4. అలాగే 512 GB NVMe ఉంటుంది. అలాగే 2 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. ఇది వచ్చేసి 30,000 పడుతుందండి. అలాగే బేసిక్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసరికి మన దగ్గర ఇది i7 6th జనరేషన్ డెల్ ఉన్నాయండి. ఆప్టిప్లెక్స్ సిరీస్. ఇవిలో వచ్చేసరికి i7 6 వస్తుంది, i7 7 రెండు సపోర్ట్ చేస్తుంది. ఇది మన దగ్గర i7 6 ఉంది, i7 7 ఉంది. i7 6 మీకు 16 GB 512తో ఇది వచ్చేసరికి 16,000 పడుతుంది. i7 7 అయితే 17,000కి వస్తుందండి. రెండు కాన్ఫిగరేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన దగ్గర టైనీ సిపిలు కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మన దగ్గర టైనీ సిపిలు కూడా చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాము. ఇవి లెనోవోలో మీకు టవర్ అండి. ఇవి i3 6th జనరేషన్ ఉన్నాయి.
ఇవి 8 GB ర్యామ్ 256 GB SSD వస్తుందండి. ఇది 8000 రూపీస్ పడుతుంది. ఇది టవర్ మోడల్ అండి, M700 ఇది మోడల్ నెంబర్ కూడా. ఇవి లెనోవాలో ఇవి కూడా బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డెల్లు ఇంకా బల్క్ క్వాంటిటీ ఉన్నాయి. అలాగే మానిటర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర 27 ఇంచెస్ హెచ్పీలో. అలాగే సోనీ కూడా మన దగ్గర 29 ఇంచెస్ టీవీలు ఉన్నాయండి. సోనీ బ్రావియా 29 ఇంచెస్ ఎల్ఈడి టీవీలు ఉన్నాయి. ఇది మీకు వాల్ మౌంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అలాగే దీనికి ఇన్పుట్స్ కూడా మీకు అన్ని HDMI అవన్నీ VGA అవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చేవి ఉన్నాయి. అలాగే మీకు ఆర్క్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇది USB పోర్ట్ ఒకటి వస్తుంది. అలాగే ఇది పవర్ కూడా అడాప్టర్ మోడల్ వస్తుంది. ఇవి 29 ఇంచెస్ టీవీ ఉన్నాయండి. 29 ఇంచెస్ టీవీ ఇవి బల్క్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. అలాగే మన దగ్గర 29 ఇంచెస్లో కూడా హెచ్పీలో 2K మానిటర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే టైనీలు కూడా అవైలబుల్ ఉన్నాయండి. లెనోవాలో, హెచ్పీలో, డెల్లో 3 బ్రాండెడ్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టైనీలు 8000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. మన దగ్గర 6th జనరేషన్ ఉంది, i3 6th నుంచి i5 8th జనరేషన్ వరకు ఇవి అవైలబుల్ ఉన్నాయి. కాన్ఫిగరేషన్ బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది. ఇవి కూడా 3 బ్రాండ్స్లో అవైలబుల్ ఉన్నాయి, బల్క్ క్వాంటిటీ ఉన్నాయి ఇవి కూడా. అలాగే మన దగ్గర గ్రాఫిక్ కార్డ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. మనకి రకరకాల 2GBలు 4GBలు 8GBలు అన్ని గ్రాఫిక్ కార్డ్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ల్యాప్టాప్స్ మ్యాక్లో ఉన్నాయండి. మీకు ఆల్రెడీ పెట్టున్నాం వీడియోస్ కూడా అన్నీ మన దగ్గర. అలాగే ఇవి సర్వర్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. ఈ సర్వర్లో వచ్చేసి 40,000 నుంచి అవైలబుల్ ఉన్నాయండి. 620 ఉంది, 720 ఉంది. హెచ్పీలో మీకు Gen 9 Gen 8 Gen 10 అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే 730 సర్వర్లు అవైలబుల్ ఉన్నాయి, 630 530 430. అలాగే 730 XD కూడా అవైలబుల్ ఉన్నాయి, 640 ఉంది. అలా చాలా రకాల ఉన్నాయండి. Gen 10 Gen 9 అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇవి కాన్ఫిగరేషన్ బట్టి దాని మోడల్ని బట్టి ప్రైస్ కూడా వేరియస్ ఉంటుంది. 40,000 నుంచి మినిమం స్టార్టింగ్ ఉంటుందండి సర్వర్లో. అలాగే మానిటర్లు కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. కర్వ్డ్ ఉన్నాయండి, 27 ఇంచెస్ కర్వ్డ్ ఉన్నాయి మానిటర్లో. అలాగే మీకు 24లో కూడా మానిటర్లు అవైలబుల్ ఉన్నాయి. అలాగే 27 ఉంది. తర్వాత మీకు 22 ఇంచెస్ ఉన్నాయి AOC. అలాగే హెచ్పీలో కూడా మీకు 27 ఇంచెస్ IPS అవైలబుల్ ఉంది. అలాగే మీకు యాపిల్ కూడా ఐమ్యాక్లు ఉన్నాయండి. ఇవి ఐమ్యాక్లు వచ్చేసరికి 2017 మోడల్ ఐమ్యాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. వాటిది కూడా డీటెయిల్గా ఉన్నాయండి వీడియోస్. మన ఛానల్ విజిట్ అయ్యి అన్నీ చూడవచ్చు. ఇంకా మీకు ఇది ఒక సిస్టమ్ ఉందండి. ఇది హెచ్పీలో Z2 G4 టవర్ వర్క్ స్టేషన్ అండి. ఇవి వచ్చేసి మన దగ్గర ఇవి లేటెస్ట్ స్టాక్ వచ్చింది. ఇందులో వచ్చేసరికి i7 9th జనరేషన్ వస్తుందండి ప్రాసెసర్. Core i7 9th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది. అలాగే 16 GB ర్యామ్ ఉంటుంది, 512 ప్లస్ 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది, 8 GB గ్రాఫిక్ కార్డ్ అండి. ఇది CPU వచ్చేసరికి 35,000 పడుతుందండి CPU. ఇవి కూడా మన దగ్గర బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మీకు ఇంకా వీటి ప్రొడక్ట్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఎట్లాంటివి ఏమన్నా దానిలో ఎట్లా సపోర్ట్ ఉంటుంది ఏంటి అవన్నీ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మా కింద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏది కావాలో చూసుకోండి. మన సాఫ్ట్వేర్కి సంబంధించి ప్రతి ఒక్క దానికి సిస్టమ్ కాన్ఫిగరేషన్ మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు ఈ మోడల్ పెట్టి సెట్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుందండి. మీకు ఏది కావాలో ఆ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఆ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని అడిగితే మేము డీటెయిల్స్ ఇస్తాము. అలాగే మీరు కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు, విజిట్ అయ్యి కూడా చూసుకోవచ్చు అండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.